హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శైలు వరల్డ్. ఇవాళ ఉల్లిగడ్డ పులుసు ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఈ పులుసు ఈ విధంగా చేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి. రైస్లో, చపాతీలో, ఇడ్లీలో, పూరీలో, వడలో ఎందులో అయినా సూపర్గా ఉంటుంది ఈ ఉల్లిగడ్డ పులుసు. ఈ ప్రాసెస్ ఎలానో చూద్దాము. స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. అదేవిధంగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా వేసుకొని వీటన్నిటిని కలపాలండి. పోపు మొత్తం ఉల్లిపాయలకు పట్టే విధంగా కలుపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ఉల్లిపాయలు మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపి దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి ఈ ఉల్లిపాయలు మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుతూ మగ్గించుకోవాలండి. ఉల్లిపాయలు కాస్త మెత్తబడే వరకు మూత పెడుతూ తీస్తూ మగ్గించుకోవాలి ఉల్లిపాయలు. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలకు మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మరొకసారి మూత పెట్టి 1 మినిట్ మగ్గించుకోవాలి. 1 మినిట్ తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు కాస్త మెత్తబడిపోయాయి. ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మీ స్పైసీని బట్టి యాడ్ చేసుకోవాలండి. నేనైతే 2 స్పూన్లు వేసుకున్నాను. అదేవిధంగా 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఉల్లిపాయలకి ఇదంతా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపి దీనిపైన మూత పెట్టి మరొక 1 మినిట్ మగ్గించాలి. 1 మినిట్ తర్వాత మూత తీసి మరొకసారి కలపాలి. ఇందులో అప్పుడే వాటర్ యాడ్ చేయకూడదు. ఈ రెడ్ చిల్లీ పౌడర్ పచ్చి స్మెల్ పోయేదాకా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. వేసుకొని ఉల్లిపాయలకు మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలి ఈ పులుసు. చింతపండు రసం వల్లనే ఈ పులుసుకి చాలా టేస్ట్ వస్తుందండి. మరీ పుల్లగా కాకుండా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని రసం వేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించాలి. 2 మినిట్స్ తర్వాత ఇదంతా అయితే కలుపుకోవాలండి ఒకసారి. ఈ ప్రాసెస్ చేసినంతసేపు ఇది అయితే 70% అయితే ఉల్లిపాయలు ఉడికిపోతాయండి. ఇలా కలిపిన తర్వాత ఒక ఫుల్ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. ఇది పులుసు కాబట్టి వాటర్ కాస్త ఎక్కువగానే పోసుకోవాలి. ఇలా పోసిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 1 మినిట్ ఉడికించుకోవాలి. 1 మినిట్ తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మరొక 1 మినిట్ మగ్గించుకోవాలి. 1 మినిట్ తర్వాత మూత తీసి సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఉడికిపోయాయి. పర్ఫెక్ట్గా అయిపోయిందండి పులుసు. ఇప్పుడు ఫైనల్గా క్లీన్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. రెడీ అయిపోయిందండి ఉల్లిపాయ పులుసు. సూపర్గా ఉంటుంది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా చేసుకుంటే అదిరిపోతుందండి. నిజంగా చాలా బాగుంటుంది ఉల్లిపాయ పులుసు. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.